ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజైతే నేను బెల్లంతో రవ్వ లడ్డు చేస్తున్నా. చక్కెరతో రవ్వ లడ్డు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ బెల్లంతో రవ్వ లడ్డు చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఏమేమి కావాలో చూద్దాము. ఈ బెల్లం రవ్వ లడ్డుకి 1 కప్పు రవ్వకి 1/2 కప్పు కొబ్బరి తురుము, 1.5 కప్పు కదా, అందుకే 3/4 కప్పు బెల్లము, కొద్దిగా నెయ్యి. మీ ఆప్షన్, నెయ్యి ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు నెయ్యి వేసిన. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్ది డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. ముందే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఏ డ్రై ఫ్రూట్స్, మీకు క్యాషు, కిస్మిస్ ఏవైతే అవి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాషు, బాదాం అయితే తీసుకున్నా. ఇవి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని కొలతలు ఎలా అంటే, ఇప్పుడు రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్పు కొబ్బరి తురుము. కొబ్బరి కూడా మీకు నచ్చినట్లు, అంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అవి రెండు కలిపితే 1.5 కప్పు అవుతుంది కదా, ఆ 1.5 కప్పుకి సగం బెల్లం తీసుకోవాలి. 1.5 కప్కి 3/4 కప్పు బెల్లం తీసుకున్నా. అదే అవి 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. అలా అయితే మెజర్ చేసుకోవాలి. కొబ్బరి రవ్వ ఎంత ఉంటుందో దాంట్లో సగము బెల్లం తీసుకోవాలి. అదే కొలతలు దీనికి, అంతే. ఇప్పుడు కొబ్బరి 1/2 కప్పు, రవ్వ 1 కప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నా. 1.5 కప్పు. ఇవి కొద్ది సిమ్లో పెట్టుకొని బాగా ఒక 3-4 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్లేమ్ హైలో పెట్టినామనుకో మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా కరెక్ట్గా వేగుతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3/4 కప్పు బెల్లం తీసుకున్నా కదా, అది వేసుకొని మనకి కాఫీ కప్ ఉంటుంది కదా, దాంట్లో సగం కప్ అంతా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని తీగ పాకం చేసుకోవాలి. ఇలా బెల్లం కరిగి తీగ పాకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం దీనికి రవ్వ లడ్డుకి బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి ఈవెన్ షుగర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. షుగర్, డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు. అదే చక్కెరతో చేసిండే రవ్వ లడ్డు డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదు. ఈవెన్ డయాబెటీస్ లేకుండా వాళ్ళకి కూడా చక్కెర కన్నా బెల్లం యూజ్ చేయడం అనేది మంచి బెటర్. ఇప్పుడైతే చూడండి, తీగపాకం అయితే రెడీ అయిపోయింది. బెల్లంలో కొద్ది డస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఒకసారి ఫిల్టర్ చేసుకుంటున్నా. ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని ఇంకంతా ఇలా నీట్గా అంతా రవ్వకంతా కలిసేలా చూసుకున్నాం. దీనికి ముందే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇప్పుడు కొంచెం ఒక ఎలాచి పౌడర్, ఒక ఎలాచిని దంచి అలా వేసుకున్నా. దీనికి మళ్ళీ స్టవ్ వెలిగించి దీనికి కొంచెం పాలు వేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి అలా వేడి చేయాలి. ఒక కాఫీ కప్ అంత పాలు మనకి చూస్తే ఇలా లడ్డు చుట్టేలా రావాలి. ఒక 2-3 మినిట్స్ చేస్తే చాలు అనుకుంటా, వచ్చేస్తుంది. గ్యాస్ సిమ్లో పెట్టాలి ఇలా, లేకపోతే మాడిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక కాఫీ కప్ అంత పాలు తీసుకున్నా. ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నా, లడ్డు చుట్టడానికి వస్తుందో లేదో అని చూసుకుంటున్నాను. చుట్టడానికైతే బాగా నీట్గా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అందుకే ఇంకా చాలా ఆఫ్ చేశాను. ఒక 3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అలా వెయిట్ చేశాను. అన్ని లడ్డూలు కూడా అలా చుట్టేసుకుంటున్నాను. ఇది మనం లడ్డు అప్పటికప్పుడే తినేదానికన్నా ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టి ఇంకా తిన్నామనుకో ఇంకా సాఫ్ట్గా మంచి స్వీట్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా
ఈ లడ్డు ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తే నెక్స్ట్ ఆ రెసిపీ షేర్ చేస్తాను.